కంతండి ఈ దినాన్ని ఇచ్చినందుకు మీకు అన్నంత ఏ జాతి కా జాతి చేశాడు వృక్షాలన్నిటిని కలిగించాడు మట్టి బొమ్మలు చేశాడు మహాశక్తి తమకిచ్చాడు ఊరి పేరు తండ్రి లేకముందే తిని చూశాడుగా మంచి చెడు చెడికిడి చేయడప్పుడే రాశాడుగా నమ్మి ఉన్నానేసయా అద్భుత చేయమయా నా జీవితంలో ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని. నిజంగా హెల్ప్ చేస్తారా? ఫ్రెండ్స్ కి ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు చెయ్యాలి. మనిషికే మాటలెందుకు జంతువుల మూగవెందుకు దేవా నా చెయ్యి కడిగిన శత్రుని కాబనగా. చిట్టి చెల్లమ్మ బైబిల్ తీసేవా శ్రద్ధగా చదివేవా జ్ఞానం నేర్చేవా సువార్త చెప్పేవా. ఒంటరిగా ఉంటే దేవుడితో మాట్లాడు. నీవు నెరుగులలో ఉంటే దేవుడు బైబిల్ చేసపట్టు పాపాన్ని విడిచిపెట్టి మందిరానికి రావాలి అనుకున్న వారికి మార్గం దొరుకుతుంది, రావద్దు అనుకున్న వారికి సాకు దొరుకుతుంది. సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది నాన్న? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యం దేవుడై. పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది నాన్న? మనము వాటి యందు నడుచుకున్న వాళ్ళమని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందుకు సృష్టింపబడిన వాళ్ళమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేహం ఎవరి కొరకు? దేహం దేవుని. ఎందాక నీవు పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచేదో. మనతో ఎలా మాట్లాడతారు? వాక్యం ద్వారా మాట్లాడతారు, అంతవరకు క్షమించాలి. తండ్రులారా మీ పిల్లలను దేవునికై పెంచండి. వారు ఎవరు? మన పెద్దన్న. ప్రభు నందు స్థిరంగా ఉండాలి. విశ్వాసి నా సహోదరు పరలోకానికి మార్గమని మరి క్రీస్తు వాళ్ళ తగ్గింపు, క్రీస్తు వాళ్ళ వివేకం వివేచన, క్రీస్తు వాళ్ళ వెలుకువ, క్రీస్తు వాళ్ళ జ్ఞానం, క్రీస్తు వాళ్ళ వాక్యం ప్రకటిస్తూ క్రీస్తు వాళ్ళ తండ్రిని కనపరచాలి. దేవుణ్ణి చూడలేరు, చూసినా బతకలేరు. ఆ కాలానికి త్రోసివేసేదే ఈ మధ్య. లేత మనసులలో దేవుని యొక్క వాక్యాన్ని చొప్పించగలిగితే పెద్దవారైన తరువాత మంచి మనుషులుగా ఒక క్రీస్తు వలె భక్తులందరూ వలె దేవునికి ఇష్టలుగా బ్రతకగలరు. మీరు బాల్య దశ నుండి ఎలా ఉండాలి? దేవునికి పరిచర్య చేస్తూ ఉండాలి, అలాగే జ్ఞానంలో ఎదుగుతూ ఉండాలి. దేవుని పాటలు చూడాలి, ఇంకా మెసేజ్లు చూడాలి. అర్థమవుతుందా? ఇవన్నీ బాగా చూసినప్పుడు, వాక్యం బాగా చూసినప్పుడు పెద్ద అయిన తర్వాత మనం ఏం చేస్తాం? వాక్యమే చూపిస్తాం, వాక్యమే చెప్తాం. వాక్యం బాగా వింటే వాక్యం చెప్తాం.